ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేల నుంచి ఎన్నిక కావటానికి శాసన మండలి 5 ఎమ్మెల్సీ ఖాళీలు వచ్చినాయి. దానికి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మార్చి 10 లోపల నామినేషన్లు దాఖలు చేయాలి. మార్చి 20న ఒకవేళ ఎన్నికంటూ జరిగితే మార్చి 20న ఎన్నిక జరుగుతుంది. దీనికి రాష్ట్రంలో ఉండే 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. కొంతమందికి కోడ్ గురించి అనుమానాలు వస్తూ ఉన్నాయి. శాసన మండలి ఎన్నికంటే కోడ్ అని పెట్టారు. పట్టభద్రులు, టీచర్లు కోడేంటి, మొత్తం అన్నీ కూడా రాజధాని పనులు ఆగిపోయినాయి అని చెప్పి బాధపడుతున్నారు ప్రజలు. మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు కూడా కోడ్ ఉంటుందా అని కొంతమందికి అనుమానం వస్తూ ఉంది. పట్టభద్రులకు, టీచర్లకు కోడ్ ఉంటుంది, కానీ ఎమ్మెల్యేల నుంచి ఎన్నికయ్యేదానికి కోడ్ ఉండదు. కనుక అమరావతి రాజధానిలో పనులకు కానీ, ప్రభుత్వ పనులకు కానీ ఏటికి దేనికి అభ్యంతరం ఉండదు. నిరాటంకంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా జరుపుకునే అవకాశం ఉంది. ఈ 5 ఖాళీలు ఎలా వచ్చినాయి? 5గురి యొక్క 6 సంవత్సరాల కాల పరిమితి పూర్తవటం వల్ల 5 ఖాళీలు వచ్చినాయి. ఎవరెవరు కాలపరిమితి పూర్తి చేసుకుంది? సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు. 2 కర్నూలు జిల్లాకు చెందిన బీటీ నాయుడు. 3 విశాఖ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన దువ్వారపు రామారావు. ఈ దువ్వారపు రామారావు రజక సామాజిక వర్గానికి చెందినవారు. చాలామంది ఏమనుకుంటారంటే, మాకు రజకులకు అవకాశం కల్పించలా, బీసీల్లో మమ్మల్ని వెనకేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారని. మొన్న చంద్రబాబు నాయుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సీటు కేటాయించినది రజకులే. మాధవి ఆమె గెలిచింది. రామారావు కూడా రజకుడని, రజక సంఘాలకు అధ్యక్షుడిగా ఆయనకున్న అనుభవాన్ని బట్టి వారికి ఇవ్వటం జరిగింది. మరి కర్నూలులో కాలపరిమితి ముగించుకున్న బీటీ నాయుడు బోయ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇక 4 అశోక్ బాబు, కృష్ణా జిల్లా. ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడిగా విశేషమైన కృషి చేసి రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్వహణలో తనదైన శైలిలో పనిచేస్తూ వచ్చాడు. ఇక 5 జంగా కృష్ణమూర్తి. ఈయన పల్నాడుకు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన కృష్ణా జిల్లాలో పార్థసారథితో కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాడు. జంగా కృష్ణమూర్తికి ఇప్పటికే ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా అవకాశం లభించింది. సాధారణంగా 1 టర్మ్ అయిపోయిన తర్వాత 2వ టర్మ్ కూడా ఆశించడం తప్పులేదు. యనమల రామకృష్ణుడు ఆయన్ని గవర్నర్ పదవి వరించబోతా ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు 2 పేర్లు సూచిస్తున్నారు కేంద్రానికి, మోదీకి. అంటే 1 యనమల రామకృష్ణుడు, 2 అశోక్ గజపతి రాజు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకున్న విశేషమైన రాజకీయ అనుభవంతో రాజ్భవన్లో కూర్చొని గవర్నర్గా చక్కటి ఆ రాష్ట్రాలకు న్యాయం చేస్తారనే ఆలోచన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉంది. కనుక యనమలకు ఎమ్మెల్సీ అంటే చాలా చిన్న పదవి. ఇప్పటికే ఆయన కుటుంబానికి చెందిన వారికి యనమల దివ్య కుమార్తె తుని ఎమ్మెల్యే గెలిచింది. తర్వాత ఆయన వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన మైదుకూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా గెలిచాడు. పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు లోక్సభలో ఎంపీగా గెలిచాడు. అంటే ఇప్పటికే ఆ కుటుంబంలో కుమార్తె, వియంకుడు కుమారుడు 3 ఉన్నారు. అందువల్ల ఈ ఎమ్మెల్సీ ఆయనని వరించకపోవచ్చు. ఆయన గవర్నర్కి చాలా ధీటైన వ్యక్తి. ఇక బీటీ నాయుడు బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటికే అక్కడ బీజేపీ ఆదోనిలో డాక్టర్ పార్థసారథికి శాసనసభ సీట్ ఇచ్చింది. ఆ విధంగా బోయ సామాజిక వర్గాన్ని గౌరవించింది. అనంతపురం జిల్లాలో
అక్కడ శ్రీనివాసులు మాజీ మంత్రి, ఆయనకు కూడా అవకాశం కల్పించి ఆయన కూడా శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఆయన రాయదుర్గం నుంచి. ఇక అశోక్ బాబు ఈ ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారంలో చాలా దిట్ట. అంతేకాకుండా పార్టీ పాలనా వ్యవహారాల్లో కూడా చాలా చురుగ్గా ఉన్నాడు. ఆయన యొక్క సేవలు తప్పకుండా చంద్రబాబు నాయుడు వినియోగించుకుంటారు. ఇక దువ్వారపు రామారావు అక్కడ గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం వల్ల రజక సామాజిక వర్గాన్ని ఆ విధంగా గౌరవించడం జరిగింది. ఇప్పుడు 5 సీట్లు ఎవరికి అనేది ఉత్కంఠ 3 రాజకీయ పార్టీల్లో, కూటమి పార్టీల్లో నెలకొంది. ఒకటి మాత్రం ఖాయం, గ్యారంటీ అయిపోయింది, ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు. జనసేన పార్టీ నుంచి నాగబాబుని శాసన మండలిలో తీసుకుంటున్నారు. ఈయన శాసన మండలిలో తీసుకోవడం, ఈయన కూడా త్యాగం చేశాడు సీటు. లేకపోతే ఆయన లోక్సభకి అనకాపల్లి నుంచి పోటీ చేద్దామని అన్ని రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో బీజేపీ వాళ్ళు మాకు 6 లోక్సభ సీట్లు కావాలంటే తృణప్రాయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఎంపీ సీట్ను 3 ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశాడు మహానుభావుడు ఆయన జనసేన. ఎందుకంటే బీజేపీ వాళ్ళు లేకపోతే ఎన్నికలు సక్రమంగా జరగవు, మొత్తం రిగ్గింగే, అందుకోసం ఆయన పెద్ద మనసుతో త్యాగం చేశాడు. మరి నాగబాబుని అవకాశం కల్పించవలసిన అవసరం ఉంది కనుక మొన్న ఎంపీ రాజ్యసభ సీట్లలో కూడా సాధ్యపడలేదు. అందువల్ల ఆయన్ని శాసనమండలిలో తీసుకుని తదుపరి మంత్రిగా అవకాశం కల్పిస్తారు. ఈ మంత్రి అంటే ఇప్పుడు హోం మంత్రిత్వ శాఖ గురించి చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే హోంశాఖ మంత్రిగా బాగా పనిచేస్తాడు. ప్రస్తుతం ఉన్న మంత్రి అనిత అంత ఆశాజనకంగా లేదు, ఆమె పనితీరు కార్యకర్తలు కానీ ఎవరు అంత సంతోషంగా లేరని మీడియాలో వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా ధీమాగా చేయగలనని ఆయనకి ఆత్మ స్థైర్యం కూడా ఉంది, ఆ శాఖ నిర్వహించగలమని. సరే, నాగబాబు ప్రవేశిస్తే ఆయన సినిమాటోగ్రఫీ లాంటి శాఖ, మరికొన్ని అదనంగా శాఖలు కూడా ఇస్తారు. అంటే 20వ తారీఖు ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి బలం లేదు, నామినేషన్ ఎవరు ఫైల్ చేసినా గెలిచే అవకాశం లేదు. అయినా లాంఛనంగా ఎన్నికల ఫలితాలు 20 మార్చినే ప్రకటిస్తారు. కనుక మన ఉగాదికి ముందు అటు ఇటుగా, ఉగాదికి ముందో ఉగాదికి తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతూ ఉంది. కొంతమందిని తొలగించడం, కొత్త వారిని చేర్చుకోవడం, ఎవరి పేర్లు అయితే వీళ్ళకు ఉద్వాసనైన వార్తల్లో ఉన్నారో వాళ్ళు గుండెలు గుటగుటలు ఆడుతున్నాయి. ఇది ఒక గండంగా భావిస్తున్నారు. దేవుళ్ళకు పూజలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు. ఏదైనా చంద్రబాబు నాయుడు ఎవరెవరిని తీసేయాలనేది జాబితా రెడీ చేసేసుకున్నాడు. పనితీరు ఆధారంగా మాత్రమే ఆయన పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. ఎవరిపైన కూడా ఆయనకి వ్యక్తిగత ద్వేషం అనేది లేదు. ఆ శాఖ నిర్వహణ, అవగాహన, సమయం ఎంత కేటాయిస్తున్నాడు ఇన్ఛార్జ్ మంత్రిగా, ఆయన సమర్థత ఏంటో అవన్నీ చూసి నిర్ణయం తీసుకుంటున్నారు. కనుక నాగబాబు గ్యారంటీ. తర్వాత రెండో వ్యక్తి వర్మ. ఈయన పిఠాపురంలో ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాడు. అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే వర్మ గెలవడం తథ్యం. వర్మ కూడా 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచేవాడు. వర్మ ఆయనకి ఎప్పుడు కూడా దురదృష్టం వెంటాడుతూ ఉంది. 2014లో ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సి ఉంది, కానీ అక్కడ కాపు సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వాలని చెప్పి పార్టీ అధిష్టానం, పార్టీ హైకమాండ్ అక్కడ విశ్వం అనే క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టారు. ఆయన కాపు. అప్పటికే క్షత్రియులు వాళ్ళకున్న జనాభా నిష్పత్తి ప్రకారం ఎక్కువైపోయారని చెప్పి 2014లో వర్మకు సీట్ ఇవ్వాల. విశ్వం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు. వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. వర్మ ఏంటంటే తెలుగుదేశం పార్టీ లాయలిస్టు. ఆ పిఠాపురంలో ఉండేది క్షత్రియులు చాలా కొద్దిమందే, కానీ ఈయన అన్ని కులాల యొక్క మనస్సులను దోచుకున్నాడు. ఆయన ఉంది ఆ సొంత కులం వల్ల ఆయన గెలవటంలా.
ఈయన ఆయనలో మనం బీసీ చూస్తాం, ఆయనలో ఎస్సీ చూస్తాం, ఆయనలో ఎస్టీ చూస్తాం, ఆయనలో కాపు అవతారం చూస్తాం. ఆ విధంగా ఆయన క్షత్రియుడని మర్చిపోయి బీసీల్లో బీసీ, ఎస్సీల్లో ఎస్సీ, ఎస్టీల్లో ఎస్టీ ఉండి అంత అభిమానంతో 2014 గెలిచి మళ్ళీ మరి ఆయన వచ్చి నేను నా సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ అని చేరాడు. సరే 2019లో ఓటమి చెందిన తర్వాత 24లో మళ్ళీ ఇంకోసారి శాసనసభలో అడుగు పెడదామంటే సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సీట్ ఇచ్చారు కనుక వర్మకు ఆయన త్యాగం చేశాడు, ఆయన కూడా సీటు గ్యారంటీ అని ఊహాగానాలు ఉన్నాయి. మరి జనసేనకి ఇప్పటికే ఒక సీట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. హరిప్రసాద్ అనే రాజకీయ కార్యదర్శి, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉండి గత 15 సంవత్సరాలుగా విశేషమైన కృషి చేసిన వ్యక్తి. రాష్ట్ర పార్టీ జనసేన కార్యాలయ నిర్వహణలో హైదరాబాద్లోను మంగళగిరిలోను విశేషమైన సేవలు అందించిన హరిప్రసాద్ని ఇప్పటికే ఎమ్మెల్సీ చేశారు జనసేన నుంచి. మరి బీజేపీ కూడా వారికి ఒక సీట్ ఇచ్చారు, హరిప్రసాద్ ఇచ్చారు, మళ్ళీ నాగబాబుకి ఇచ్చారు, వాళ్ళకి 2 ఇచ్చారు. మాకు కూడా ఒకటి కావాలి కదా, మాకు ఒకటి ఇవ్వండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా సీట్ అడుగుతున్నారు. మరి ఒక సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్కి జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇచ్చారు. సొంత బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఉత్తరాఖండ్ కానీ, మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్ కానీ, లేదు బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్కి కానీ ఇలాంటి నిధులు వాళ్ళు ఇవ్వలా. ఉన్నది బీజేపీ ప్రభుత్వం అయినా బీజేపీ రాష్ట్ర ప్రాంత ఆ రాజధానులకి ఇటువంటి పెట్టుబడులు ఇవ్వాల. ఏకంగా 31,000 కోట్లు ఇచ్చారు. ఒక్క సంవత్సరంలో 31,000 కోట్లు ఇవ్వటం అనేది ఒక విశేషం. ఇక పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు 7 నెలల కాలం వ్యవధిలో 3 లక్షల కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, అదొక చరిత్ర, అదొక రికార్డు. మరి ఇంత చేసినప్పుడు వాళ్ళు అడిగితే ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వక తప్పదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కృషి ఇక మన అసామాన్యమైన కృషి, అసామాన్యమైన రీతిలో నిధులు వరదలై పారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఢిల్లీలో మొదలు పెడితే అవి వచ్చేది ఇంకెక్కడ కనపడటం లేదు. ఏ రాష్ట్రానికి వెళ్ళటం అన్నీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. కనుక బీజేపీ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ తండ్రి చలపతిరావు, ఆయన మోదీకి వ్యక్తిగతంగా పరిచయం, అమిత్ షాకు పరిచయం. ఆయన మోదీ అమిత్ షా కంటే కూడా చాలా సీనియర్. కనుక ఫలానా చలపతిరావు కుమారుడికి ఒక సీట్ ఇవ్వండి ఎమ్మెల్సీ అని కేంద్రం నుంచి వాళ్ళ అభ్యర్థన ఉండటం అనేది సహజం. కనుక ఎమ్మెల్సీగా మాధవ్ ఓసారి గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి గెలిచిన అనుభవం కూడా ఉంది. ఒక 5 ఏళ్ళు పనిచేశాడు. కనుక ఒకటి జనసేనకి ఇచ్చినప్పుడు ఒకటి బీజేపీ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మిగిలిన 3 వర్మకు ఒకటి గ్యారంటీ. ఎందుకంటే వర్మకి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని అడిగి నా కోసం సీటు త్యాగం చేశాడు, వర్మకి ఇవ్వాలని అడుగుతారు. ఇక మిగిలిన 2. ఈ 2 ఒకటి మనం ఆలోచన చేస్తే మోపిదేవి వెంకటరమణ, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కదా, ఆయన రాజీనామా చేశాడు. ఆయనతో పాటు బేదమస్తాన్ రావు, ఆయనతో పాటు కృష్ణయ్య ముగ్గురు ఒకేసారి రాజీనామా చేశాడు. బేదమస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆయన రాజ్యసభకు పంపింది. కృష్ణయ్యను కూడా రాజ్యసభకు పంపారు, కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కాకుండా బీజేపీ తరఫున పంపారు. అక్కడ ఈ మోపిదేవి వెంకటరమణ స్థానంలో కాకినాడ లోక్సభ సీటు తెలుగుదేశం పార్టీ తరఫున ఆశించిన సానా సతీష్ని పంపారు. సానా సతీష్ ఆయన కాకినాడ లోక్సభ సీటు జనసేనకు కేటాయించకపోతే సానా సతీష్ కాకినాడ లోక్సభలో విజయం సాధించి లోక్సభకు వెళ్ళేవాడు. అందువల్ల సానా సతీష్ కాపు సామాజిక వర్గం ఆయన్ని రాజ్యసభకు పంపారు. అప్పుడు ఒప్పందం ఏంటంటే మోపిదేవి వెంకటరమణని శాసన మండలిలోకి తీసుకుని
ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మంత్రిగా విశేష అనుభవం కలిగిన వ్యక్తి, చాలా పారదర్శకతతో పనిచేసే వ్యక్తి. అనవసరంగా ఆయన్ని వైఎస్ఆర్సీపీ అప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆయన ఇరికించి తను చెయ్యని తప్పుకు ఆయన్ని సంతకాలు పెట్టించి ఆయన జైలుకు పోయేలా చేశారు. కనుక మోపిదేవి వెంకటరమణకు మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం కూడా ఉందని వార్తలు వెలువడుతున్నాయి. తర్వాత ఆయన రాజకీయ అనుభవము, తర్వాత మత్స్యకార సామాజిక వర్గం, దాదాపు కోస్తా ప్రాంతంలో దాదాపు 30 నియోజకవర్గాలలో వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే కొల్లు రవీంద్ర మత్స్య సామాజిక వర్గాన్ని నుంచి బందర్ నుంచి మంత్రిగా ఉన్న రెండవ మంత్రి స్థానం ఇవ్వటానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. వర్మ అయిపోయింది, మోపిదేవి వెంకటరమణ 3వ స్థానం. తెలుగుదేశంకి వచ్చే 3వ స్థానం ఎవరికి అని ఉత్కంఠ. దానికి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రముఖంగా వినపడుతూ ఉంది. ఇప్పుడు దాంట్లో ఆయన సీటు త్యాగం చేశాడు త్యాగరాజు. ఆ మైలవరం సీటు వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చాడు. వసంత కృష్ణప్రసాద్ రాజకీయంగా కానీ లేదా ఆయన అనుభవపూర్వకంగా కానీ దేవినేని ఉమామహేశ్వరరావు తరువాతే. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చాడు. అక్కడ ఆయన కాకుండా దేవినేని ఉమామహేశ్వరరావుని పోటీకి దింపి ఉంటే ఈయన కూడా 50-60 వేల ఓట్లతో మెజార్టీతో గెలిచేవాడు. అంటే గెలిచే సీటును త్యాగం చేశాడు. దేవినేని ఉమామహేశ్వరరావు సహకరించాడు. వసంత కృష్ణప్రసాద్ గెలుపులో తనదైన పాత్రలో తన క్యాడర్కి, సహచరులకు, సన్నిహితులకు, హితులకు అందరికీ చెప్పి పార్టీ ముఖ్యం, చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మన ఎమ్మెల్యే గెలవాలి, కృష్ణప్రసాద్ గెలవాలి అని అందరికీ చెప్పి ఆయన గెలిపించడం జరిగింది. దేవినేని ఉమామహేశ్వరరావు ఆది నుంచి పార్టీ కట్టుబడి ఉన్నాడు. దేవినేని వారి సోదరుడు దేవినేని వెంకటరమణ విద్యాశాఖ మంత్రిగా మరణించిన నాటి నుంచి ఈనాటి వరకు పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు విశేష కృషి చేసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని బతికించింది ఎవరంటే దేవినేని ఉమామహేశ్వరరావు అని ఉమ్మడి కృష్ణా జిల్లాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా వారి గురించి చెప్తారు. అప్పట్లో 2004-14లో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ దేవినేని ఉమామహేశ్వరరావుని, వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళు తీవ్రంగా, అప్పుడు పండు అని ఉండేవాడు, ఉయ్యూరు నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాడు. వాళ్ళు ముగ్గురు కూడా దండయాత్ర చేశారు. వాళ్ళు ముగ్గురు కూడా కమ్మ సామాజిక వర్గమే. దేవినేని ఉమామహేశ్వరరావు బ్రాహ్మణయ్య గారు అధ్యక్షుడిగా ఉంటే సహకరించకుండా నానా తలపోట్లు తలకాయ నొప్పి తెచ్చిపెట్టేవారు. అయినా కూడా తట్టుకుని ఆర్థిక వనరులు సేకరించి సమీకరించి తన ఆర్థిక వనరులు వెచ్చించి సమయం వెచ్చించి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జన్మించిన కృష్ణా జిల్లాలో పార్టీని గట్టిగా బలంగా ఉంచిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు. ఆయనకి శాసన మండలి సభ్యత్వం ఇవ్వాలి అని చెప్పి క్యాడరు, కార్యకర్తలు, ఉమ్మడి కృష్ణా జిల్లా కాదు రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నారు. పట్టిసీమ అయిపోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశం ఇస్తే పట్టిసీమ కాలువగట్ల మీద కూర్చుని పడుకుని అది రికార్డు సమయంలో పూర్తి చేసి కృష్ణా, గుంటూరు జిల్లాలలో పంటలను కాపాడి దాదాపు 20,000 కోట్ల రూపాయలు రైతులకు మేలు చేసి ఆదాయం కల్పించిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు. ఆ పట్టిసీమ కాలువలకు గండి పడినప్పుడు అక్కడే పడుకుని, కాలువగట్ల మీద పడుకుని అక్కడే ఉండి గండ్లు పూడ్చడం. అలాగే రాయలసీమలో గాలేరు నగరి, హంద్రి, నీవా అక్కడ పులివెందలకి నీళ్లు తీసుకెళ్లాలనే సంకల్పం చంద్రబాబు నాయుడు అయితే ఆచరణ దేవినేని ఉమామహేశ్వరరావు. అక్కడ కూడా అక్కడే గట్ల మీద పడుకున్నాడు, రాత్రి పగలు అనుకుండా అక్కడే పడుకుని పనులు చేయించి పులివెందల రైతులకు అక్కడ తోటలకు నీళ్ళు ఇచ్చింది దేవినేని ఉమామహేశ్వరరావు. ఆ విధంగా అసలు ఆయనకున్న అనుభవం పట్టిసీమే కాదు, మరి హంద్రి, నీవా, గాలేరు నగరి, తర్వాత అక్కడ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమలో సస్యశ్యామలం చేసి 2014 నుంచి 19 వరకు నీరందించిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు. ఏ కాలం ఎక్కడుంది,
ఏ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడుంది, ఏ డ్యామ్ ఎక్కడ ఉన్నది, దాని గురించి అవగాహన పూర్తిగా ఉన్న ఇంజనీరు దేవినేని ఉమామహేశ్వరరావు. అటువంటి వ్యక్తి కొంతమంది నిపుణులు చెప్తున్నారు, ఈయన్ని గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుకి చైర్మన్గా పెట్టి క్యాబినెట్ హోదా ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళతో నిధులు రాబట్టి కార్యాలయాన్ని విజయవాడలో లేదా అమరావతిలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చినా ఏదైతే చంద్రబాబు నాయుడు కన్న కలలు, ఆనాడు వాజ్పేయి గారు కూడా ఆశించింది నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానము ఈ పట్టిసీమ ద్వారా గోదావరిని కృష్ణానదికి అనుసంధానం చేశాం. అంతకుముందు 1983లోనే ఆయన అన్న ఎన్టీ రామారావు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీరందించిన మహనీయుడు. ఆ విధంగా నదుల అనుసంధానము ద్వారా ప్రతి ఎకరానికి నీరు అందాలంటే సమర్థుడు దేవినేని ఉమామహేశ్వరరావు. ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆ పదవిలో పెట్టడం ద్వారా 80,000 కోట్లతో పోలవరం నుంచి కృష్ణా నది ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువ, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ ప్రకాశం జిల్లా నుంచి బనకచెర్ల రాయలసీమకు నీరు అందించగలిగిన సమర్థత కలిగిన, అనుభవం కలిగిన, దమ్ము కలిగిన, సమయం కేటాయించగలిగిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవినేని ఉమామహేశ్వరరావు. క్యాబినెట్ ర్యాంక్ ఎందుకు ఇవ్వాలంటే, మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు అధికారులతో మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా క్యాబినెట్ హోదా ఉన్న వారికి ఇచ్చే గౌరవం వేరే ఉంటుంది. అందువల్ల దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీతో ఆగకుండా, సరే ఇప్పుడు రామానాయుడు మంత్రిగా ఉన్నాడు, ఆయన సబ్జెక్టు ఆయన చూసుకుంటూ ఈ నదుల అనుసంధానము దేవినేని ఉమామహేశ్వరరావు చేతికి అప్పగిస్తే వేగవంతంగా పరిగెడతారు. ఇప్పటికే ఈ నదుల అనుసంధానం కొరకు 3,000 కోట్ల బడ్జెట్తో పనులు ప్రారంభమైనవి. వాటిని పరిగెత్తించాలంటే ఆ గుర్రం పరిగెత్తించిన శక్తి ఉన్నది దేవినేని ఉమామహేశ్వరరావు అని జలవనరుల శాఖ నిపుణులు భావిస్తున్నారు. కనుక దేవినేని ఉమామహేశ్వరరావు తనకున్న అనుభవము, రాజకీయంగా అతను చేసిన కృషి, త్యాగానికి ఆయనకి ఎమ్మెల్సీ సీటు రావాలని కోరుకుంటున్నారు, క్యాడర్ కోరుకుంటున్నారు. ఈ విధంగా 5 అంటే 5లో నాగబాబు, మాధవ్, మోపిదేవి వెంకటరమణ, దాంతోపాటు వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు. దీంట్లో 2 బీసీలు వచ్చారు. అక్కడ మోపిదేవి వెంకటరమణ బీసీ, అలాగే మాధవ్ కూడా బీసీ. కూటమిలో లేదా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా 34% బీసీ రిజర్వేషన్ అన్ని చోట్ల అమలు చేయాలని చంద్రబాబు నాయుడు సంకల్పం. ఇంకా చాలామంది ఆశావహులు ఉన్నారు. మరి త్యాగం చేసిన మరో త్యాగరాజు, ఆయన విజయవాడలో వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరి మరి సీటు ఇబ్బంది వచ్చిన వంగవీటి రాధ కూడా శాసన మండలిలోకి వెళ్ళాలి. అయితే దానికి ఒక మార్గం ఉంది. గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ శాసన మండలి ఖాళీ ఉంది. ఆ ఖాళీలో వంగవీటి రాధ దాంట్లోకి వెళ్తాడు. ఆ విధంగా శాసన మండలిలోకి వెళ్తాడు. ఏ కోటాలో వెళ్ళినా అందరూ సమానమే. అందువల్ల వంగవీటి రాధాని గవర్నర్ కోటా ద్వారా శాసనమండలిలో త్వరలో ప్రవేశపెడతారనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక వీళ్ళు కాకుండా అనేక మంది ఆశిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మొదటి వరుసలో వర్ల రామయ్య. ఆయనదైతే 2013లో నువ్వే రాజ్యసభ సభ్యుడు వెళ్ళండి, మీరు నామినేషన్ సిద్ధం చేసుకోండి అని చెప్పిన సమయంలో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల, పార్టీ ప్రయోజనాల వల్ల నిర్ణయం మారి అప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్కి అవకాశం కల్పించారు. రామయ్య ఆ రోజు 2018లో మరి రాజ్యసభకి వెళ్ళవలసిన వాడు వెళ్ళలేకపోయాడు. ఆయన ఏదో ఆర్టీసీ చైర్మన్గా సరిపెట్టారు. కనుక ఆయన రాజ్యసభకు కాకపోయినా మరి ఇంతవరకు చట్టసభల్లోకి వెళ్ళాలి. ఆయన పార్టీ కోసం కృషి చేస్తున్నాడు. ఎల్లవేళలా మీడియాలో పులిలా గర్జిస్తూ ఉంటాడు. మరి అటువంటి వ్యక్తి ఒక్కసారైనా జీవితంలో ఒక చట్టసభల్లో ప్రవేశించి అక్కడ మాట్లాడాలనే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వర్ల రామయ్య,
అట్లాగే మాజీ మంత్రి జవహర్, ఆయన కూడా సీటు త్యాగం చేశాడు, మంత్రిగా పనిచేశాడు, ఆయన కూడా ఆశిస్తున్నాడు. అలాగే పీతల సుజాత, ఆమె కూడా మహిళ, చక్కగా పనిచేస్తుంది, ఆమె ఆశిస్తూ ఉంది. వీళ్ళు కాకుండా అనంతపురం సిటీ నుంచి ప్రభాకర్ చౌదరి, ఆయనకి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి, చౌదరి డోంట్ వర్రీ, నేను గౌరవిస్తాను, చట్టసభల్లో పంపిస్తాను, మరి పెద్దల సభకు పంపిస్తాను, ఎమ్మెల్సీ ఇస్తానని ఆయనకు హామీ ఇచ్చిన మీద అక్కడ ఉండే కొత్త అభ్యర్థిని ఆయన చేతుల మీద ఎత్తుకుని గెలిపించడం జరిగింది. కనుక ప్రభాకర్ చౌదరి ఆయనకి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. ఇప్పుడు కాకపోయినా తదుపరి వచ్చే ఖాళీల్లో వీళ్ళకి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇంకోటి విశేషం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే 2024 వరకు జరిగిన రాజ్యసభ సీట్లకు కానీ అసెంబ్లీ సీట్లలో కానీ ఒక్కటి కూడా వచ్చే అవకాశమే లేదు. కనుక అన్ని ఖాళీలన్నీ తెలుగుదేశం, జనసేన, బీజేపీకే వస్తాయి. ఆ విధంగా ఈ రోజున ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ, వాళ్ళకంటే కూడా వాళ్ళ అభిమానులు, నాయకులు, అనుచరులు, వాళ్ళ నియోజకవర్గంలో మన నాయకుడు పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు మారిన మనిషి. మారడు అన్నారు, ఇప్పుడు మారిన మనిషి. ఎందుకంటే 2014, 2019లో ఆయన తెలుసుకున్న అనుభవాలు మామూలుగా లేదు. కనుక 2014, 2019లో జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతము కాకుండా పార్టీకి కృషి చేసిన వారిని, వాళ్ళు దరఖాస్తు పెట్టలేదా అనకుండా పిలిచి ఇచ్చే మనస్తత్వం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఈరోజు క్వార్టరీ లేదు, రికమెండేషన్ లేవు. ఆయనకి తెలుసు ఎవరు ఎంత అనేది ఆయన చూశాడు, కళ్ళతో చూశాడు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో లేనప్పుడు ఎవరు పనిచేశారు, అలాగే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి నానా బీభత్సం సృష్టించాడు, ఏ నాయకులను ఏ విధంగా హింస పెట్టాడని చూశాడు, కళ్ళతో చూశాడు. కనుక చంద్రబాబు నాయుడు ఎవ్వరు చెప్పినా వినే ప్రసక్తే లేదు. ఆయన కళ్ళతో చూసింది, ఆయన ప్రత్యక్షంగా ఆయన తెలుసుకున్న సమాచారం ఆధారంగా దరఖాస్తు అవసరం లేదు, పిలిచి పదవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ ఎన్డీఏ కూటమి భూమి ఆకాశాలు ఉన్నంత వరకే కూటమే పరిపాలిస్తుంది, ఇంక వేరే పార్టీ ఉండదు. మనుగడ ఉన్న పార్టీ ఏదీ లేదు, కాంగ్రెస్ లేదు, వైఎస్ఆర్సీపీ లేదు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు బతికున్నంతకాలం ఆయన పర్మనెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా పర్మనెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టరే. కనుక ఎవరైనా క్యాడర్కి జనసేన కానీ తెలుగుదేశం కానీ అపోహలు పెట్టుకోవద్దు, ఇదే కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు కేంద్రంలోకి వెళ్ళడు. అప్పుడే 96లో 97లో వస్తేనే, నాకు ప్రధానమంత్రి అవకాశం వస్తేనే ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్తాడు? నా ఆంధ్రప్రదేశ్, నా జన్మభూమి, నా పుట్టిన గడ్డ, నా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని ఆయన ఆ రకంగా ఆలోచించిస్తుంటే కేంద్రానికి వెళ్ళడు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తన సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఎవరికైనా ఒకరిద్దరికి అవకాశం లభించకపోయినా ఎవ్వరూ అడగవలసిన అవసరం లేదు, అడగవద్దు. మీ గురించి ఆయనకు బాగా తెలుసు. ఇటువంటి సమయంలో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సామాజిక సమీకరణలు ఉంటాయి, ప్రాంతాల వారీగా ఇవ్వాలి. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలు, కులాలు, వాళ్ళ పనితీరు. అయితే ప్రాధాన్యత ఎవరైతే గెలిచే సీటుని వేరే వారికి ఇచ్చారో వాళ్ళకు మాత్రం తప్పకుండా ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం తథ్యం, ఖాయం అనేది గమనించవలసిన అవసరంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.